రెండు ఉన్నట్టు కనపడుతుంది. రెండు కావాలంటే ఇప్పుడు ఇలా అధికారంలో ఉన్న పార్టీ వైపు కదా చూడాల్సింది ప్రవీణ్ సార్. అంటే ఇప్పుడు అక్కడ కూడా ఎంట్రీ బోర్డు ఉండాలి కదా. ఈయనకు ఒక ఆఫర్ ఇచ్చిర్రు వాళ్ళు, ఇచ్చిర్రు కదా, అందుకే అడుగుతున్నాను. సీఎం గారు చెప్పారు టీఎస్పీఎస్సీ మంచిగా చైర్మన్ పోస్ట్ ఉంది తీసుకోండి అని చెప్తే అది అవసరం లేదన్నట్టుగా మాట్లాడకొచ్చినట్టు. నేను ఇంకేదో చేయాలి, ఈ సమాజాన్ని ఎందుకు చేయాలి, ఇంకా అంటే ఇప్పటిదాకా చేసింది ఇంకా అంటే ఉద్ధరిద్దామని వచ్చిండా, మరి నిజంగా ఇంకేమైనా చేద్దామని వచ్చిండో తెలియదు. కానీ ఇక ఇంకా చేయాలి నేను అని చెప్పి అంత మంచి గొప్ప అవకాశం ఇస్తే దాన్ని వదులుకుంటాట. మరి ఇక అట్లాంటప్పుడు ఇక ఉన్న ఒక్క వేదిక ఇది ఒక్కటే కదా, ఇప్పుడు పోలేడు. బీజేపీలోకి ఎలాగో వాళ్ళు రానియరు, ఈయన పోలేడు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీఆర్ఎస్, అది ముందస్తు ఒప్పందం జరిగింది ఆల్రెడీ. ముందస్తు ఒప్పందం జరిగింది కాబట్టి అది మళ్ళా అండర్స్టాండింగ్ వచ్చారు ప్యాకేజీ మీరు అన్నట్టుగా. ఇక ఇప్పుడు ఎంపీ పదవి ఓకే, ఒక్క ఎంపీ పదవి అంటే ఇప్పుడు 2 ఎంపీ సీట్లు వాళ్ళు ఆఫర్ చేశారు కదన్న, మరి కావాలనుకుంటే దాంట్లో పోటీ చేయొచ్చు కదా పొత్తులా. హైదరాబాద్ సీటు విషయంలో మీకు తెలవని విషయం కాదు, ప్రజలకు తెలవని విషయం కాదు. హైదరాబాద్ సీట్ అనేది ఇక అది ఏమంటారు దాన్ని అంత ప్రత్యేకంగా చూడాల్సిన విషయం కాదు కదా. హైదరాబాద్ సీట్ అనేది ఆల్రెడీ వీళ్ళ మధ్యన సంబంధాలు ఉన్నాయి కదా, బిఆర్ఎస్ కి ప్లస్ మన ఎంఐఎం కి. కానీ ఎంఐఎం ఇలా మళ్ళీ వీళ్ళతో అంటకాగుతున్నట్టుంది రేవంత్ రెడ్డితోని. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రకటన తర్వాతనే కొద్దిగా అంటకాగుతున్నట్టు కొడుతుంది నాకెందుకు. అంతేనా? ఎందుకంటే మొన్న అంటే ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఇక్కడ మళ్ళా హైదరాబాద్ సీట్ అది డిస్కషన్ వచ్చిందో అప్పటి నుంచే కొంచెం నాకు మళ్ళీ కొంచెం ఏదో తేడా వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే అంటే హైదరాబాద్ సీట్ అనేది అంత ప్రియారిటీ ఉన్న సీట్ ఏం కాదు, మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఒక సీటు నెంబర్ కోసం మాత్రం ఇచ్చిర్రు. ఓకే, సాంబశివ్ అన్న అంటే యాక్చువల్గా పబ్లిక్లో ఉన్నటువంటి 2 ప్రశ్నలు ఒకటి అడుగుతున్నా. ఏమనుకుంటున్నారు అంటే నిన్నగాక మొన్న అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు అన్న రోజు పబ్లిక్గా లైవ్లో ఎన్నోసార్లు ఎంతోమంది అడిగినప్పుడు ప్రవీణ్ సార్ ఏమన్నాడంటే ఇది మా అధినేత్రికి తెలిసే పెట్టుకున్నాం పొత్తు, ఆమె పర్మిషన్ తీసుకొనే పొత్తు కుదుర్చుకున్నామనే విషయాన్ని బయటకు చెప్పిండు ఆ రోజు. మళ్ళీ వాళ్ళ మా అధినేత్రి ఒప్పుకోవట్లేదు అంటారు. అంటే అసలు తప్పు తనదా లేకపోతే అధినేత్రిదా? ఇంతే, తప్పు తన దగ్గరే ఉన్నదండి. అంటే విత్డ్రా చేసుకుందా? సరే అప్పుడు వెళ్ళమని చెప్పి వద్దు అంటుందా మాయావతి గారు, లేదంటే ఈయననే తప్పు చేస్తున్నాడా? కొంత ఈయనది డిక్టేటర్షిప్ ఉంటది. కేసీఆర్ గారిది ప్రగతి భవన్ లో ఎట్లుంటదో డిక్టేటర్షిప్, అట్లనే బిఎస్పీలో కూడా ఏందంతా కూడా డిక్టేటర్షిప్. పోలీస్ బాస్ గానే ఊహించుకుంటున్నా, ఆయన ప్రజానాయకుడుగా మారలేదు. ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడు లెక్క మారిపోయినా అంటుండు. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడిన ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడు అంటే కేసీఆర్ కూడా ఫక్తు రాజకీయ నాయకుడే. కేసీఆర్ వ్యవహార శైలి ఏందో మనకు తెలవదా? మీలాంటి వాళ్ళు మాట్లాడిన మేధావులు మాట్లాడిన మాటలను ఆయనకు ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడు? వాళ్ళ మాటలకు తీరిగ్గా సమాధానం చెప్పేంత తీరిక నాకు లేదు, వాళ్ళందరూ కూడా కుహానా మేధావులు. ఆయన మొత్తం కూడా ఇప్పుడు కౌంటింగ్ చేసుకునే పనిలో ఉన్నట్టు అనుకుంటుంది. ఆ ప్యాకేజీ నుంచి వచ్చిన కౌంటింగ్ కు సమయం సరిపోవట్లేదు ఏమనిపిస్తుంది. అందుకే మాలాంటి మేధావులు మాట్లాడిన వారికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నేను ఒక బీసీలకు చీఫ్ కన్వీనర్ అండి పార్టీలో. అవును టోటల్ బీసీ సమాజానికి చీఫ్ కన్వీనర్. దట్టు ఇంకా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమకారుణ్ణి, మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన ఒక ఉద్యమ నాయకుడిని. దాంతో పాటుగా నేను పిహెచ్డి ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి నేను ఒక పిహెచ్డి చేయడం జరిగింది అదే అంశం పైన, బీసీల మీద, ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద. అలాంటి వాళ్ళకే ఒక బీసీ సమాజానికి ఒక ప్రతినిధిగా ఉన్న నాకే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే అంటే మీ వ్యవహార శైలి ఏందో ప్రజలకు అర్థం కాదా? ఇవాళ ఒక్కసారి నీ మీద వస్తున్న ట్రోలింగ్లు గానీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు గానీ ఒకసారి చూసుకో తీరిగ్గా కూర్చొని. ఆ ప్యాకేజీ లెక్కలన్నీ తర్వాత చూసుకుందు. నీ మీద జరుగుతున్న ట్రోలింగ్, నీ మీద జరుగుతున్న కామెంట్లు ఒకసారి చూసుకో. మరి ఆయన అంటాడు కాన్షీరామ్ గారు చెప్పినటువంటి మాట, ఏ గాడిదనైనా సరే పట్టుకొని మనం అధికారం సాధించాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం సాధించాలని చెప్పిండు నాకు, అందుకే నేను ప్రయత్నం చేస్తున్నా ఇది అని సమర్థించుకుంటుండు. వాస్తవానికి కాన్షీరామ్ గారు ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప స్థానం ఉందండి. కాన్షీరామ్ గారు చెప్పిన చరిత్రని వక్రీకరిస్తున్నాను. కాన్షీరామ్ గారు ఏం చెప్పిండండి? కాన్షీరామ్ గారు చేసిన పని ఏంది, పని విధానం ఏంటిదో ఒకసారి అసలు ఆయన నిజంగా బహుజన ఐడియాలజీ ఉందా అని ఒక డౌట్ వస్తుంది ఆయన మీద.
కాంచీరామ్ గారు ఎప్పుడు పొత్తు పెట్టుకుండు, ఎప్పుడు గాడిద మీద ఎక్కుదామన్నాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత దాదాపుగా 67 సీట్లు ఏమో గెలిచింది. అప్పటికి గెలిచిన తర్వాత బీజేపీకి ఎస్పీకి హోరాహోరీ జరుగుతున్న క్రమంలో అనివార్యంగా బీజేపీ వీళ్ళని సంప్రదించింది. ఎవరిని? కాంచీరామ్ గారిని సంప్రదించింది. మీరు 2.5 సంవత్సరాలు, మేము 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎందుకంటే ఎస్పీ తోటి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి వాళ్ళది అప్పుడు. కాబట్టి చూడండి ఒకసారి, మీరు గూగుల్లో కొట్టండి. ఇప్పుడు 1996 ఎలక్షన్స్ లో జరిగినవి ఎందుకు మీరు గూగుల్లో కొడితే వస్తుంది. దాన్ని పట్టుకొని గాడిదనెక్కిపోదాం అని చెప్పి చరిత్రను వక్రీకరిస్తే ఏమన్నట్టు? ఆయన ఎప్పుడు గాడిదనెక్కుదాం అన్నాడు. మనం ఏందో మనం నిరూపించుకున్నాక ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో, మనం ఒకవేళ ముఖ్యమంత్రి పదవి చేపట్టే విషయంలో ఎవరైనా మనల్ని సంప్రదించినప్పుడు అప్పుడు గాడిదనెక్కుదాం అన్నాడు. కానీ అరే మొట్టమొదటి ఆల్లేదు చూడలేదు అన్నట్టుగా అరే ముందే నువ్వు గాడిదనెక్కుదాం అని చెప్పి. ఇప్పుడు ఎవరు మరి గాడిద ఎవరు ఇంతకీ ఈ రాష్ట్రంలో? ఇక గాడిద ఎవరో తెలవదా? గాడిద ఎవరికి తెలవదు చెప్పు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజాలు చాలా ఉంది కదా, మరి అదే అంటున్నా, అందుకే అంటున్నా. ఇప్పుడు ఆ గాడిదను ఎక్కిపోదాం అనుకుంటున్నావు. ఆ గాడిద ఇప్పుడు ఆ గాడిద అన్ను బట్టి మూలికి ముసలిదై మూల పండుకుంది. ఆ గాడిదని పోయి నువ్వు లేపి కూకోబెట్టి దాని మీద ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటున్నావు. కానీ అసలు చరిత్రని వక్రీకరిస్తుండండి. ఇప్పుడు అలాంటి వాళ్ళ మాట్లాడినా ఇప్పుడు ఆకునూరి మురళి గారు, విశారదన్ గారు ఒక పిహెచ్డి క్యాండిడేట్, ఒక డాక్టరేట్ ఆయన, ఇంకా బిడ్డలు మన జర్నలిస్ట్ మనోడు మైపాల్ యాదవ్, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నాం. మేము అలాంటి వాళ్ళని మాట్లాడే వాళ్ళ మీద ప్రతిదాడి చేసి మా మీద వాళ్ళ అనుచరులు కొంతమంది స్వేరో సైన్యం అట. అసలు ఎంత గలీజు మాటలు అంటే వాళ్ళు అసలు వీడియోలు చేసి పెట్ట ఒక అసలు ఆ కొంతమంది అక్కలు అయితే మరీ భయంకరమైన వీడియోలు చేసి పెడతారు. ఇప్పుడు ఈయన దగ్గరుండి చేస్తుండని మాకు తెలిసింది. భయంకరమైన మెసేజ్లు, బెదిరింపు మెసేజ్లు, మీరు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దంటే, అంటే ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రక్షించడానికే వచ్చినావు కదా, నువ్వు నా ఆర్టికల్ 19 నువ్వు గౌరవించే సంస్కృతి నీకు లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మా వ్యూస్ మేము చెప్పుకోవద్దా? నీ వల్ల మేము బాధితులు, నీ బాధితులం నువ్వు చేసిన వాటికి మేము పక్క నుండి మేము నువ్వు బాధింపబడ్డ వాళ్ళం మేము. అంటే మేము నువ్వు గొంతు విప్పే స్వేచ్ఛ లేదా మనకి ప్రజాస్వామ్యంలో? ఇంకొక ప్రశ్న అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఎస్పీ నాయకుడిగా వచ్చిన తర్వాత, అంటే ఆయనని ఇక్కడ ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా చేసిన తర్వాత, ఆయన చెప్పిన మాటలు ఆ రోజు నుంచి మొన్న చేరిక వరకు, పొత్తు వరకు, కేసీఆర్ చేసినంత అవినీతి, కేసీఆర్ చేసినంత అక్రమాలు, ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి ముందర అసలు నేను తప్ప ఎవరు పోరాటం చేయలేరు, నేను పూర్తిగా బడుగు బలహీన వర్గాల వైపుగా ఉండి ఈ బహుజనులకి రాజ్యాధికారం సాధించే వరకు నా పోరాటం ఆగదు. నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తే కూడా అదే చెప్పిండు, నా తల తెగిపడ్డా సరే నేను ఇప్పుడు తీసుకున్న ఈ పోరాటం ఏదైతే ఉందో నేను వదిలిపెట్టను అని చెప్పిండు నాకు. మరి ఇలా కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు ఎట్లయిండు? ఇది ప్రశ్న ప్రజలు అడుగుతుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంతవరకు నాకు తెలిసి నన్ను ప్రశ్నించిన అంటే చాలా ఛానల్ ఇంటర్వ్యూ చేసిన కానీ ఇంత మంచి ప్రశ్న నన్ను ఎవరు అడగలేదు. చాలా మంచి ప్రశ్న అడిగారు. వాస్తవంగా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గత 2.5 సంవత్సరాల క్రితమే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో కూడా ముందస్తు అండర్స్టాండింగ్ ఏంటంటే నువ్వు తిట్టు, నేను పడతా, కానీ ఎట్లా తిట్టాలి, ఇంకా భయంకరంగా అందరికన్నా ఎక్కువ తిట్టాలి నువ్వు, అర్థమైందా? ఇప్పుడు నీకు ఆ స్వేచ్ఛనిస్తున్నావు, నువ్వు ఎంత తిరిగితే అంత నీకు ఓటు బ్యాంక్ పెరుగుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఇక్కడ. ఇలా గ్రూప్ 1 రద్దు విషయంలో కాంగ్రెస్, బీజేపీ, కోదండరాము, నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని నిరుద్యోగ జేఏసీలు అందరం కలిసి కొట్లాడినాం. కానీ గ్రూప్ 1 రద్దు విషయంలో క్రెడిట్ ఎవరికి పోయింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అకౌంట్ లో వేసిరు. అది పోలేదు. ఎట్లా? ఇప్పుడు ఆ గ్రూప్ 1 ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. 2 సార్లు రద్దయింది, అనేక అవకతవకలు జరిగినాయి. అయితే నేను చాలా సందర్భాల్లో నేను గ్రూప్ 1 నేను యాస్పిరెంట్ కూడా, నేను గ్రూప్ 1 చాలా సార్లు రాసిన. 2011లో నేను చాలా దగ్గర దాకా పోయినా. నా కోసం కేసీఆర్ బిడ్డ, మేము కవిత, మేమందరం కూడా పోయి ఏపీఎస్ మీద దాడులు చేసి అప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలన్న చరిత్ర నాకుంది. ఆ సబ్జెక్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద.
గతంలో ఏపీఎస్సీ మీద కావచ్చు, ప్రస్తుత టీఎస్పీఎస్సీ మీద. నేను నిరుద్యోగులందరూ కూడా నాకు ఆయన బిజీగా ఉంటాడు, ఆయనకు ఇందాక మీరు చెప్పారు కదా తీరిక లేదు ఆయనకు, నాకు చెప్పారన్నట్టుగా అప్పుడు కూడా తీరిక ఉండకపోయేది. తీరిక లేక కారణంగా నన్ను వాళ్ళకు ప్రతినిధిగా పెట్టండి, నిరుద్యోగులకు మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మధ్యలో నన్ను బ్రిడ్జి లాగా నన్ను ఒక ప్రతినిధిగా పెడితే వాళ్ళు వచ్చి రోజు వాళ్ళ బాధలు సాధకాలు చెప్పి చాలా ఒత్తిడికి లోనయ్యేది. ఆ సందర్భంలో నేను చెప్పిన సార్ వాళ్ళు నిరుద్యోగ గ్రూప్ 1 అభ్యర్థులు కాస్త ఒత్తిడికి లోనవుతారు, వాళ్ళకు కొంత భరోసాగా కల్పించాలా, మనం వాళ్ళకి ధైర్యం కల్పించాలంటే ఒకటి అమర నిరాహార దీక్ష చేద్దాం సార్ అని అంటే ఏం చెప్పిండంటే నాకు, లేదు మన సిద్ధాంతంలో అమర నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడిలు, రోడ్లెక్కి ధర్నాలు చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం ఉండదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది ఇది, కాబట్టి మనం అలాంటి యాక్టివిటీస్ పోవద్దు, అలాంటి ఆలోచనలు చేయకు, నాకు ఇంకోసారి చెప్పకని చెప్పిండు. అదే వ్యక్తి సడన్ గా ఒక రోజు మహబూబ్ నగర్ లో యాత్రలో, రాజ్యాధికార యాత్రలో ఉన్న వ్యక్తి సడన్ గా వచ్చి నైట్ 9-10 రాష్ట్ర కార్యాలయంలో అమర నిరాహార దీక్ష కూర్చుండు. అప్పటికప్పుడే ఫ్లెక్సీలు తయారైనాయి, అప్పటికప్పుడే కోర్ కమిటీ నిర్ణయం జరగలే, ఏం జరగలే, నేను ప్రతినిధిగా ఉన్నా, నాతో డిస్కస్ చేయలే. అంటే ఎక్కడి నుంచి సంకేతాలు వచ్చినాయి, ప్రగతి భవన్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, నువ్వు అమర నిరాహార దీక్ష చేస్తే ఇది రద్దు కాబోతుంది, ఎందుకంటే రద్దు చేసేది ఆ రద్దు చేసిన విషయం కూడా నీ అకౌంట్ లో పడితే నిరుద్యోగులు నీ వైపు ఉండరు, ఆటోమేటిక్ గా ఓటు బ్యాంక్ చీలిపోద్ది, ఆటోమేటిక్ కాంగ్రెస్ ఓడిపోద్ది అనేది ఒక వ్యూహం. ఇది వ్యూహం లాగా ఒక వ్యూహం అన్నట్టు, రాజకీయ వ్యూహం అన్నట్టు. సో అది సక్సెస్ కాలేరు కాబట్టి అది బయటకు వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. నిరుద్యోగులు పూర్తిగా కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఇలా ఇప్పుడు మనోడికి ఇంకా ఏదే అవకాశాలు లేవు. అక్కడ పోయిన పాపం జనరల్ సీట్ లో పోయి అక్కడ ఏం చేసిండు, అక్కడ ఇప్పుడు నీకు రిజర్వ్ సీట్లు ఉన్నాయి, ఇక్కడ వదిలిపెట్టి జనరల్ సీట్ లో పోటీ చేసిండు మొన్న పోయి. ఇక్కడ సిర్పూర్లో ఎందుకు పోటీ చేసిండు, అక్కడ గతంలో ఆయన కోనేరు కోనప్ప గారు 2014లో బిఎస్పీ నుంచి గెలిచిండు. గెలవడం వల్ల ఏంటంటే ఆడ బిఎస్పీ బలంగా ఉంది, నేను ఈజీగా గెలుస్తా, ఆ గెలుపు అనేది నా నల్లేరు మీద నడక లెక్క అవుతుంది అనుకోని పోయిండు ఆడికి. పోతే ఏమైంది, అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఎవరు గెలిచారు సిర్పూర్లో? అక్కడ పాల్వాయ హరీష్ రావు అని చెప్పి కోనేరు కోనప్ప గెలవాల్సింది ఆయన గెలిచింది. వాస్తవంగా కోనేరు కోనప్పకు మంచి పేరు ఉంది, బీజేపీ అభ్యర్థి గెలిచిండు. అంటే ఇప్పుడు ప్రయత్నం ఏం చేస్తుండు, ఇప్పుడు పోయి మళ్ళీ నాగర్ కర్నూలులో పోటీ చేస్తా అంటుండు, మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ అన్న. ఒక బీసీ బిడ్డగా ఒక బహుజన వాదిగా నా ఆవేదన ఒకటి చెప్తా నేను, అంటే ఇట్లా నాయకులు మోసం చేస్తా పోతా ఉంటే, ఇట్లా మన ఆత్మగౌరవాన్ని అంతా తాకట్టు పెట్టుకుంటూ పోతా ఉంటే ఎన్ని రోజులు ఇట్లా మనం ఇంకా ఎవరో చెప్పిన మాటలకు మనం ఇట్లా నమ్ముకుంటానే పోయి బలి పశువులుగా మారాలనా అనేది నా ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. నిజంగా కూడా ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వివక్షకు గురవుతున్నది బీసీలే. బీసీలకు రాజ్యాధికారంలో ఓటా లేదు. సరైన ఇప్పుడు బీసీలంటే ఎట్లా చూస్తుందంటే ఈ రాజ్యం, బీసీలంటే బిచ్చగాళ్ళు, బీసీలంటే ఓట్లేసే యంత్రాలు. ఓట్లేసే యంత్రాలు మాత్రమే. మనం ఓట్లప్పుడే మన అవసరం ఉంటది, ఓట్లు అయిపోయినాయంటే మనతో అవసరం ఉండదు, ఎందుకంటే మేజర్ ఓట్ బ్యాంక్ మన చేతులు ఉంది. ఇప్పుడు మేము సగం మాకు సగం అనేది అంతా ఉత్తదే, ఇక మనం అడుగుడు అంతా ఉత్తదే, ఉత్తగా పోవాలి. మళ్ళీ ఈ వెనకట మన తాత ముత్తాతలుగా గడియల దగ్గర జోలెలు పట్టుకొని అడుక్కున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ సారికి రాగానే పోయి గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడ పెన్షన్ల కోసం, వృద్ధాప్య పెన్షన్ల కోసం, వితంతు పెన్షన్ల కోసం, కుల వృత్తికి సంబంధించిన పెన్షన్ల కోసం అక్కడ మనం జోలెలు పట్టుకొని నిలబడాలి. మనం ఇట్లనే వంచుకుంటా పోతా ఉంటే ఇట్లా ప్రజలు నమ్ముకుంటా పోతానే ఉండాలన్నా వీళ్ళను, నాయకులని? ఎప్పటిదాకా మరి ఎప్పుడు రావాలి మనకు? అంటే మన బీసీల యొక్క మైండ్ సెట్ ని ఆ విధంగా తయారు చేస్తారు. ఇంకొకడు ఎవరు కూడా బీసీ లీడర్ ఎవడన్నా ఎదిగితే కూడా వాడిని ఎట్లా కథం చేయాలనేది ఒక వ్యూహం నడుస్తుంది. ఇప్పుడు ఎంతో కష్టపడి యూనివర్సిటీకి వచ్చినాం, దాదాపుగా 20 సంవత్సరాలు మేము యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం పోరాటాలు చేసి కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలై అనేక ఇబ్బందులు పడ్డాం. మాలాంటి వాళ్ళనే ఇన్ని ముప్పు తిప్పలు పెట్టారు. అంటే ఒక బీసీ నాయకుడు ఎదగడం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే నిజంగా ఒక ఇంటలెక్చువల్ గా ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి సమాజంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రానిచ్చే పరిస్థితిలో లేదు ఇప్పుడు ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన సమాజం. ఇప్పటికైనా బహుజన వర్గాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనల్ని వంచిస్తానే ఉంటారు, మనల్ని వాడుకొని నాయకులుగా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, మనం ఇట్లనే బతకాలి, మనది ఇదే గతి. అంటే అట్లా మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు. అదే చేసిండ్రు, మనకు సోయి రాదా ఇక వద్దా?
వస్తది. ఎట్లా వస్తది? ఎప్పుడన్నా ఇంకా వాళ్ళు ప్రశ్నించాలి. మీలాంటి ప్రశ్నించే గొంతుకలు రావాలి, మాలాంటి పోరాట నాయకులు కావాలి, ఉద్యమ నాయకులు రావాలి. అందుకే నేనేం చేసిన ఇప్పుడు నా పేరునే మార్చుకున్నా. ఇది ఒక మొదటి అడుగు. ఇది నా పేరును మార్చుకున్నా. ఇప్పుడు నేను నా పేరు దేశగాని సాంబశివ పూలేగా మార్చుకున్నా, డిఎస్పీగా మార్చుకొని మొత్తం కూడా రేపు నల్గొండలో పోటీకి సన్నద్ధం అవుతున్నా నేను. ఒక బీసీ నినాదంతో, ఒక నిజమైన బీసీ నినాదంతో, ఇప్పుడు సోకాళ్ళు సంఘాలలా కాదు, ఒక బీసీ ఉద్యమం ఇది. పేరు కూడా సంఘం పేరు బీసీ ఉద్యమ వేదిక. ఎవరు నిజంగా నిజాయితీగా బీసీల కోసం పోరాటం చేస్తారో వాళ్ళ పట్ల మేము ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి పోయి ప్రచారం చేస్తాం, వాళ్ళకు అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా ఉండి ప్రశ్నిస్తాం. సాంబశివన్న, చివరి ప్రశ్న. బీఎస్పీ గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, జరిగిన ఎన్నికలలో 1-2 సీట్లు సాధించిన సందర్భం చూసినాం. చాలా చోట్ల మెజారిటీ ఓట్లు సాధించుకొని గెలుపోవటంలో కూడా మీరు ఇంపాక్ట్ చూపించిన సందర్భాన్ని చూసినాం. కానీ మొన్న మాత్రం 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అధ్వాన్నమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క దగ్గర కూడా ఇంపాక్ట్ లేదు, పెద్దగా ప్రభావం చూపించిన దాఖలాలు కూడా లేవు. దీనికి కారణం ఆర్ఎస్ ప్రవీణ, లేకపోతే భవిష్యత్తు ఎట్లా? మరి మీరు బీఎస్పీ అసలు ఉంటుందా? ఏంది పరిస్థితి భవిష్యత్తు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. నిజానికి గతంతో పోల్చుకుంటే మీరు అడిగిన ప్రశ్నలోనే చాలా సమాధానాలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే మొన్న జరిగిన 2018కి ఇప్పుడు 2023కి ఎలక్షన్ కి వచ్చిన ఓటు బ్యాంక్ ను మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీ దగ్గర ఉంటే ఒక ప్రోమ్ ఉంటే దాదాపుగా 1,05,000 1,20,000 ఓట్ల తేడా ఉన్నది. అవును, చూసినా, గమనించింది, అందుకే అడుగుతున్నా. తక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మరి ఓటు బ్యాంక్ పెరగాలి కదా, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి కదా, మరి ఓటు బ్యాంక్ ఎందుకు తగ్గింది? అది నేను అడిగేది. ఈయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇలా నేను హుజూర్నగర్ లో ఎంతో కష్టపడి, నాది స్థానికంగా హుజూర్నగర్ జనరల్ సీటు, ఆడ అన్ని పార్టీల నుంచి కూడా ముగ్గురు కూడా ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తులు. నేను మాత్రం ఒక జాతీయ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి కూడా, దట్టు నా కమ్యూనిటీ 50,000 ఓట్లు ఉన్నాయి ఆడ. వాస్తవంగా నాకు సర్వేలలో 15-20,000 ఓట్లు రావాలి. నన్ను ఏం చేసిండు, నాకు టికెట్ లోపాయికారి ఒప్పందాలు అందరితోటి, ఎక్కడైనా లోపాయికారి ఒప్పందాలు దాదాపుగా 12 చోట్ల పోటీ చేయాలి. బిఎస్పీ మీరు పాయింట్అవుట్ చేయాలి, 12 చోట్ల పోటీ చేయలే. ఇదే మునుగోడులో బిఎస్పీ పోటీ చేసి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఆర్భాటం చేసిన బిఎస్పీ తీరా చూస్తే 2023లో జరిగిన ఎలక్షన్ లో అదే అభ్యర్థికి ఇచ్చారు. ఎప్పుడు బై ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థికి టికెట్ ఇచ్చి అతనితో విత్డ్రా చేయించారు. పోటీలోనే లేదు. అవును, మునుగోడులో పోటీ లేదు. అప్పుడు ఆర్భాటం చేసిండు, నేనే గెలిపిస్తున్నా అని చెప్పి అన్నాడు అప్పుడు మునుగోడులో. అది కూడా ఒప్పందమే, ముందస్తు ఒప్పందాలు ఇవన్నీ. అంతా ఒక రాజకీయ డ్రామా నడిచింది మొత్తం కూడా వచ్చిన తర్వాత. అయితే నాలాంటి ఒక అభ్యర్థికే, ఉద్యమకారుణ్ణి నేను, నాలాంటికే అన్యాయం చేయడానికి ఆయనకి ఏ మనసులో కనీసం ఇవ్వాల. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి ఏ ఒక్క అభ్యర్థినైనా కదిలించి చూడండి. మీరు వచ్చి ఒక డిబేట్ సాంబశివ గౌడ్కి టికెట్ రాకపోవడం కరెక్టా కాదని అడగండి. ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి ప్రతి ఒక్కరు చర్చించారు ఆ టైంలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు సహా అందరు నాకు ఫోన్ చేసి, నాకు ఇవాళ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పోయి ఓదార్చిండు, అట్లా ఓదార్చిరు నాకు. అంటే మీ అధ్యక్షుడికి మాత్రం వినపడలేవు ఆ మాటలన్నీ, ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఆయన తెరచెవిన పెట్టి ఎక్కడ అసలు జనరల్ సీట్ లో ఒక ఎవరో మామూలు సాధారణ పిల్లగానికి, ఎస్సీ దళిత కమ్యూనిటీకి సంబంధించిన పిల్లగానికి టికెట్ ఇచ్చిండారు. ఏం చేసిరు మీరు? అంటే మీ రిజర్వేషన్ లో మీరే పోటీ చేసుకురు, జనరల్ సీట్లలో మీరే పోటీ చేసుకురు. మొత్తం 37 సీట్లలో పోటీ చేసినట్టుగా మా దగ్గర కొంత లెక్కలు తెలుస్తున్నాయి. జనరల్ సీట్లు ఇవన్నీ కలిపితే అసలు బీసీలకు 60-70 సీట్లు ఇస్తాడు. అట్లంటేనే నేను జాయిన్ అయినా పార్టీలో. వాస్తవంగా 60-70 సీట్లు ఇస్తా అంటేనే పార్టీలో జాయిన్ అయినా. దానికి చీఫ్ కన్వీనర్, బీసీలకు చీఫ్ కన్వీనర్ ఉన్నా. నాకే మొండి చేయి చూపించింది. నేను అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడిన, అనేక సభలు, సమావేశాలు, పెద్ద పెద్ద మహాగర్జనలలో గర్జించిన డాక్టర్ తిరుగు సుధాకర్ గారు మన తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఉద్యమకారు. ఆయన్ని పోయి సంప్రదించి, ఆయన్ని బతిలాడి, మా పార్టీ తరఫున నేను రాయబారి మధ్యవర్తిగా పోయి ఆయన రిక్వెస్ట్ చేసి, రెండన్నా మీరు పార్టీలోకి వస్తే బీసీ సమాజానికి ఒక మంచి ఐకాన్ అవుతారని అంటే
ఆయనకి ఇవన్నీ చూసి వీళ్ళందరినీ చూసే ఉన్నాయి ఆయన ఎప్పటి నుంచో. అవును. ఏంటండి ఇది కాని ముచ్చట, రేపటి రోజున నువ్వు బాధపడతావని నాకు డాక్టర్ చిరు సుధాకర్ గారు గత సంవత్సరం కిందనే చెప్పింది నాకు. అంటే వీళ్ళందరి గురించి చూసిండు కాబట్టి, చిన్న వాళ్ళం కాబట్టి మనకు అర్థం కావడానికి కొంత టైం పట్టింది. కాబట్టి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత మన బీసీ సమాజం పైనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి మనల్ని ఆడుకుంటుంటారు. చూద్దాం ఎట్లా మేలుకుంటారు, మరి ఎట్లా చైతన్యం వస్తుందో చూద్దాం. ఓట్లేము మనవి, సీట్లేము వాళ్ళవి. రాజ్యాధికారంలో వాటా మనకి ఎక్కువ షేరింగ్ ఉండాలి, 50% పైన ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళ చేతిలో పెట్టి దేహి 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 అని అనుకుంటున్నాం. దయచేసి మీరు ఏదైనా అవకాశం ఉంటే ఆ అంశం మీద మీరు ఏదైనా మంచి ఏదైనా చర్చ పెట్టినా లేకుంటే ఏదైనా డిబేట్ పెట్టినా కూడా నేను తప్పగా వచ్చి. తప్పకుండా. చివరి ప్రశ్న, ఇప్పుడు మీరు అంటే మీకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని తిట్టడానికి మంచి అవకాశం దొరికినట్టుంది మీకు ఇలా? లేదు, అట్లేం లేదు కదా, ఆ కోపం అయితే ఏం లేదు కదా, విధానాల పైనే కదా. ఇది కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నిజానికి కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది, దాదాపు 3 నెలలు అయిపోయాయి, 100 రోజులు అయిపోయాయి. నిజంగా నేను నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను తిట్టాలనుకున్నా. అంటే అవకాశం వచ్చిందా అంటున్నా, ఇప్పుడు అవకాశం వచ్చిందా? అవకాశం కాదు, ఇక్కడ అవకాశం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇది నేను 3 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. సరే బహుజన సమాజానికి ఒక నాయకుడిలాగా ఉండిపోతుండే, ఆయన పని ఆయన చేసుకుంటుండే, సరే నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కామ్గా ఉన్నాను. కానీ నాకు ఒక అవకాశం ఉంది, రాజ్యాంగం ద్వారా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది కాబట్టి నేను పోయినా. నా నిరసనని సిరిపూర్లో వ్యక్తం చేసిన. ఐ థింక్ నేను 6th ప్లేస్ లో ఉన్నా. నేను అక్కడ నాకు మధ్యలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. 3rd ప్లేస్ వచ్చింది అక్కడ. వాస్తవంగా ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ మాట్లాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైతే దొర ఎందురో దొర పీకుడు ఎందురో అని చెప్పి అయాల మనం ముట్టుకొని గర్జించి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడదామని చెప్పి మాలాంటి వాళ్ళందరితోటి డయాస్ లెక్కించి దద్దరిల్లేటట్టు మాట్లాడించి ఈయన పాటలు పాడి దొరయందురు అని చెప్పి ఈయన పాటలు పాడి స్పీచ్లు ఇచ్చి మాలాంటి వాళ్ళందరినీ కూడా మానసికంగా ఒక రకమైన భావోద్వేగానికి గురి చేసింది. అంటే మా మానసికమైన భావోద్వేగాలతో ఆడుకునే హక్కు నీకు ఎవరికి ఇచ్చారు? నీకు ఎట్లా ఇచ్చారు? పైగా పోతూ ఇప్పుడు పార్టీలకు వెళ్ళి పోతూ అదే మాయావతి గారిని అధినేత్రిని బదనాం చేస్తూ పోతున్నట్టు అనిపిస్తలేదు? అదే చెప్తున్నా ప్రశ్న. ఇది కంప్లీట్ చేస్తాం ఒక్క నిమిషంలో. మీరు ఆ రోజు మమ్మల్ని ఆయన మీద ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, ఎగిరి గంటేసినాం. ఇవాళ ఏం చేసినావు, నువ్వే తీరా పోయి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా అని చెప్పి, దొర గడియలను బద్దలు కొడదామని చెప్పి నువ్వే పోయి పాంచాన్ని కాలుపుతానంటే సమాజం ఒప్పుకుంటుందా? ఇప్పుడు మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరం అన్నారు. ఇప్పుడు ఈ సమాజంలో నేను ఎంతో మందిని కొంత మోటివేట్ చేసిందని చెప్పి నా ప్రజలు భావిస్తున్నారు. నా సమాజం కూడా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు అర్థం చేసుకుని నాకు అవకాశం ఇచ్చింది చాలా సందర్భాల్లో కూడా. నేను ప్రజాప్రతినిధిగా పోవడానికి నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయని కదా నన్ను గౌరవించింది. మరి అలాంటి సమాజానికి జరిగే విషయాన్ని చెప్పాలన్నా వద్దా? నేను జరిగే మోసాన్ని, కుట్రలను, కుతంత్రాలను చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇప్పుడు మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అని చెప్పారు పెద్దలు. ఇప్పుడు మనం మౌనంగా ఉండాలన్నా మాట్లాడాలన్నా మీరు చెప్పండి. తప్పదు, మాట్లాడాల్సిందే. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, మాయావతి గారికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఏంటిదా ప్రశ్న ఒకసారి చెప్పండి. అదే ఇప్పుడు పొత్తుకు ఒప్పుకున్నదని చెప్పింది ఆయన్నే, మళ్ళీ వాళ్ళ పొత్తును విత్డ్రా చేసుకోమంటుంది అని చెప్పి వెళ్ళిపోతున్నాను, అది ఒప్పుకోలేక అని చెప్పి అంటున్నాడు. అంటే తనని ఎందుకు బదనాం చేస్తున్నాడు అని? పోయేటోడు చక్కగా పోవచ్చు కదా ఆయన పదవి కోసం. నేను మీరు స్టార్టింగ్ లోనే చెప్పిన ఏంటంటే నియంతృత్వ పోకడా, డిక్టేటర్షిప్, పోలీస్ బాస్ గా వ్యవహరించింది ఆయన. ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించిన పార్టీలో ఎవరైనా ఎదురు మాట్లాడినా ప్రశ్నించినా వాళ్ళని ఎట్లా అంటే ఒక రకంగా పక్కా పెట్టేసేది అన్నట్టు. వాళ్ళ మీద ఒక రకమైన ఫోకస్ ఉండేది. అట్లా ఏం చేసిండు, టికెట్లు ఇచ్చే విషయంలో కూడా నా విషయంలోనే ఈ రాష్ట్ర ఇన్ఛార్జి రామ్జీ గౌతమ్ గారు ఎంపీ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. నువ్వు ఖచ్చితంగా డాక్టర్ సాంబశివ గౌడ్ టికెట్ ఇవ్వాలని ఒక తెలంగాణ ఉద్యమకారుడు, బీసీలకు ఒక ప్రతినిధి ఉండు మన పార్టీలో, ఆయనకు మనం మళ్ళీ హామీ ఇచ్చినాం, మనం పార్టీ టికెట్ ఇస్తున్నాం. ఆడ గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున ఉన్నది అక్కడ. అట్లా చాలా గౌడ సమాజం చాలా అంటే అక్కడ ధైర్యంగా ఎదుర్కొనే ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఆయన వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయిన క్రమంలో ఈయన ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఇచ్చేసుకుంది. అసలు పైన అధిష్టానానికి కూడా చెప్పలే, మాయావతి గారిని కూడా కన్సల్ట్ అయినట్టుగా కనపడట్లే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి. ఆయన ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకుండా అనేది ఆరోపణ ఉంది, ఆయన మీదనే ఉంది. టికెట్లు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఒక చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది సెంట్రల్ లో
టీం కి ఇక్కడ ఉన్న టీం కి ఓకే ఓకే ఈయన ఒక టీం ని పెంచి పోషించాడు. అదే విధంగా ఇప్పుడు ఏం చేసిండు, పూర్తిగా ఆమెకి పెద్ద మాయావతి గారికి వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కనపడట్లేదు. జరగబోయే పరిణామాలు, జరుగుతున్న వ్యవహారం పూర్తిగా వివరించినట్టుగా కనపడట్లేదు ఇక్కడ. మనం ఏదంటే ఇట్లా పొత్తు ఏదో చెప్పి పొత్తు పెట్టుకుంటాం అని వచ్చినట్టుంది. ఆమె పూర్తిగా మళ్ళా ఆ డాటా తెప్పించుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని అర్థం చేసుకొని ఇమీడియట్ గా సస్పెండ్ చేసే ప్రమాదం ఉండే. మొన్న సస్పెండ్ చేయడానికే రెడీ అయిందని మాకు కొంత సీనియర్ల నుంచి సమాచారం ఉంది. ఈయన కొంచెం మన పార్టీ నియమావళి ప్రకారం పోవట్లేదని సస్పెండ్ చేసే ప్రమాదం ఉందని చెప్పి గుర్తించి ముందస్తుగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో పోతూ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక ఆమెను జాతీయ నాయకురాలను జాతీయ అధ్యక్షురాలను కూడా కొంచెం బదనాం చేసిపోయి అదే కదా, అట్లా అనిపిస్తుంది కదా, పోతూ ఏదో ఒక వాళ్ళ మీద వేయాలా కదా. తను చేసిన తప్పును ఇంకోళ్ళ మీద రుద్దటం. ఇప్పుడు మమ్మల్ని అనట్లే, ఏదో వాళ్ళకి అసలు మాకు అసలు జ్ఞానమే లేదట. మాకు అసలు మురళి గారికి, మాకు పృథ్వీ అన్నకి, పృథ్వీ యాదవ్ అన్నని అంటే ఆయన తప్పును ప్రశ్నించడానికి జ్ఞానం లేనట్టుగా. మాలాంటి వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు, ఆయనకు మాత్రమే జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆయన సమాజంలో చాలా రోజుల నుంచి ప్రజల మధ్య నుండే ప్రజల సమస్యలు తీర్చుకుంటా ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన పడి కొట్లాడింది కాబట్టి ఆయనకు మాత్రమే జ్ఞానం ఉంది, మాత్రం జ్ఞానం లేదు. ఓకే, చివరి క్లారిఫికేషన్ అన్న, చివరి క్లారిఫికేషన్. దేశగాని సాంబశివ పూలే మీ పేరు. సో ఇప్పుడు బీఎస్పీలో ఉన్నారా మీరు? ఉంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారా? అసలు అన్ని సీట్లలో పోటీ జరుగుతుందా? నేను బీఎస్పీకి ఎప్పుడో రాజీనామా చేసిరు కదా, మరి మళ్ళీ తిరిగి వస్తారా ఏంటి? అది నా ప్రశ్న. లేదు, బీఎస్పీలో చేరే ప్రసక్తే లేదు. లేదా? సొంతంగా నేనే అంటే యాక్చువల్ గా మేము ఒక పార్టీ రిజిస్ట్రేషన్ కోరుకోతున్నాం. నాకు కొంతమంది పెద్దలు కూడా నాతో ఇప్పుడు సీనియర్లు చాలా మంది నాకు వాళ్ళ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరి కిందనో పోయి పనిచేయడం మనకి ఇది ప్రతివాడు మోసం చేస్తున్నారు. ఇట్లా కాదు, మనకంటూ ఒక పార్టీ లేదు, ఒక పార్టీ నిర్మాణం చేద్దామని చెప్పి చాలా మంది పెద్దలు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ సలహాల సూచనల మేరకు నేను త్వరలో పార్టీ రిజిస్ట్రేషన్ పోతున్నా. ఎంపీ ఎలక్షన్ లో అందే పరిస్థితి లేదు, మనం 6 నెలలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల తర్వాత మేము ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ నిర్మాణంలో ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ అంటే అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులే ఉంటారేమో అనుకునే భ్రమపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలలో నిజంగా అలాంటి అనుమానాలకు తావీయకుండా మీ పార్టీ ఉండాలని చెప్పేసి వాహిని టీవీ జర్నలిస్ట్ నరేష్గా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ.